హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం డాక్టర్ కేఎన్ మల్లీశ్వర్ గారు రచించిన భారతంలో స్త్రీ నవల చదువుకుంటున్నాం కదా. 6వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. కిషోర్, రవి, యేసోబు, ప్రదీప్ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇంటర్ తర్వాత ప్రదీప్ ఏజీబీఎస్సీలో జాయిన్ అయితే పై ముగ్గురు చదువు ఆపేసి ఊళ్ళోనే ఉంటూ పొలాల్ని సాగు చేసుకుంటున్నారు. ఇళ్లల్లో తండ్రి మాటలే వేదవాక్కు. సొంత తెలివితేటలు ఉపయోగించే ఆస్కారం లేదు. అరాకొర లాభాలతో జీవితాలు మెల్లగా గడుస్తున్నాయి. యేసోబుకి 50 సెంట్ల పొలం ఉంది. దాని మీద వచ్చే ఆదాయం సరిపోదు. అతను కూలికి కూడా వెళుతూ ఉంటాడు. లోనుకు అప్లై చేశారు, కానీ సర్పంచ్ పడనివ్వడం లేదు. ప్రదీప్ను చూసి ముగ్గురు దగ్గరగా చేరారు. సర్పంచ్ గాడేనంట, రూఢీగా తెలిసింది. రవి అన్నాడు. తల పంకించాడు ప్రదీప్. వదలకూడదు, దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. యేసోబు అన్నాడు. వాడి కూతురు లవ్ లెటర్లు పట్టుకుని నీ చుట్టూతా తిరుగుతుంది కదా, లైన్లో పెట్టి ఆనక వదిలేయడమే, కసిగా అన్నాడు కిషోర్. కిషోర్, ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడితే ప్రదీప్ నీ ఫ్రెండ్ అన్న సంగతి మర్చిపోవచ్చు, కఠినంగా అన్నాడు ప్రదీప్. ఏమంట? ఎందుకు అనకూడదు? ఆడు నిన్ను లేపేయాలని చూశాడు. ఆడి కూతుర్నేమో నువ్వు గౌరవించాలా? చేతకాని వాళ్ళలాగా చేతులు ముడుచు కూర్చోవాలా? ఆడి పెద్ద కొడుకు మొన్న బందుల దొడ్డి దగ్గర ఎదురై నానా చెత్తవాగుడు వాగుతున్నాడు. భరించలేకపోతున్నాం. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ప్రదీప్ మాట్లాడకుండా కోపంగా చూసి ఊరుకున్నాడు. నువ్వు కూడా ఏంటి దీపు? కిషోర్ సంగతి తెలిసిందేగా, ఆవేశం ఎక్కువ. నీకిలా అయిందని తట్టుకోలేక అంతే తప్ప మన జట్టులో ఎవ్వరూ నీతిమాలిన వాళ్ళం కాదులే, రవి అన్నాడు. ఊరంతా విషయం తెలిసింది కదా, గూడెమంతా అతన్ని అసహ్యించుకుంటున్నారు. ఆ అవమానం చాలా అతనికి. చూద్దాం, ఇంకోసారి మన విషయంలో కల్పించుకుంటే అప్పుడు తగిన బుద్ధి చెబుతాం. ఈలోపు మళ్ళీ ఇంకోసారి లోన్ల గురించి అడగండి. ఇంకా ఎంతకాలం సాగదీస్తాడో చూద్దాం. సరేనంటే సరే అనుకుంటూ లేచారు. సౌమ్యకి ఫైనల్ పరీక్షలు అయిపోయాయి. ఎంటెక్ అప్లై చేస్తోంది. ఈ సంవత్సరం పెళ్లి చేసేయాలి అనుకుంటున్నారు. ఫారిన్ సంబంధం కోసం అన్నింటినీ తిరగొడుతోంది సౌమ్య. చివరికి ఓ సంబంధం వచ్చింది. అబ్బాయి శరత్ చంద్ర, అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్. వాళ్ళ పేరెంట్స్ అక్కడే సెటిల్ అయిపోయారు. శరత్ వాళ్ళ అక్క విజయవాడలోనే ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. అతను వాళ్ళ అక్క ఇంటిని చూడడానికి ఇండియా వస్తున్నాడు. తెలిసిన వాళ్ళ ద్వారా సౌమ్య విషయం ఆమెకు తెలియచెప్పారు. తమ్ముణ్ణి ఒప్పించి తీసుకువస్తానని మాటిచ్చింది ఆవిడ. అనుకున్న రోజునే కారులో వచ్చారిద్దరు. అతను వస్తాడని తెలిసిన వారం నుంచి సౌమ్య హడావుడి అంతా ఇంత కాదు. ప్రతిరోజు బ్యూటీ క్లినిక్కి వెళ్ళి మెనిక్యూర్, పెడిక్యూర్, హెన్నా ట్రీట్మెంట్, ఫేషియల్, ఇలా కొత్త అందంతో దిగేది. పెళ్లి చూపుల రోజున సినిమా స్టార్ని తలదన్నేలా తయారయింది. పెళ్లి చూపుల కోసం 3000 పెట్టి సిల్క్ చీర కొనడం చూసి సుధ నోరావలించింది. కుంకుమ రంగు షిఫాన్ ప్లెయిన్ చీర మీద అదే రంగు సిల్క్ థ్రెడ్తో పూసలు, లతలు ఎంబ్రాయిడరీ చేసి ఉంది. మ్యాచింగ్ బ్లౌజు, అదే రంగు పూసల దండ, చేతులకి ఎర్రరాళ్ల గాజులు, కొత్త హెయిర్ స్టైల్, బొగ్గలకి రోజ్ పౌడర్, లిప్స్టిక్. అక్క, చాలా అందంగా ఉన్నావు. ఎప్పుడూ లేనిది కరుణ కూడా కాంప్లిమెంట్ ఇచ్చింది. శరత్ చంద్రను చూడగానే అందరికీ నచ్చాడు. సౌమ్యకి ఈడు జోడు సరిపోయేలా ఉన్నాడు. సౌమ్యను చూడగానే అతని కళ్ళల్లో ప్రశంసాభావం కనిపించింది. ఇలా వచ్చి మీకు ఇబ్బంది కలిగించానేమో అంటూ మొహమాట పడిపోవడం చూసి సుధ ముచ్చటపడింది. పర్వాలేదు బాబు, ఇది మన కల్చరేనని పద్మనాభరావు సర్ది చెప్పాడు. అతను చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాడు. మధ్యలో సుధ అతనికి టీ ఇస్తున్నప్పుడు, సిస్టర్, యూ లుక్ సో బ్యూటిఫుల్. ట్రెడిషనల్ బ్యూటీస్ అంటే ఇలా ఉంటారని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అఫ్కోర్స్ మా మమ్మీ మీలాగే ఉంటారు, కాకపోతే ఫెయిర్ అన్నాడు. అందరూ నవ్వుతూ విన్నారు. సుధకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. కాసేపటికి తెప్పరిల్లి చిరునవ్వుతో థ్యాంక్ యూ అంది. శ్రీరామ్ గర్వంగా భార్యను చూసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ 1 మంత్లో వస్తారని, ముహూర్తాలు అవి అప్పుడు చూసుకుంటారని చెప్పాడు. సౌమ్యని ఓకే చేసి వెళ్ళొస్తామని చెప్పి అక్కా తమ్ముళ్ళు బయలుదేరారు. ఆ తరువాత అతని తల్లిదండ్రులు వచ్చారు. అన్నీ మాట్లాడుకున్నారు. ఏప్రిల్ 22న పెళ్ళి. తరువాత అతను 3 నెలలు ఇండియాలోనే ఉండి సౌమ్యను తనతో పాటే తీసుకువెళతాడు. అతను విజయవాడలో వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. పెళ్లిలోపు అతను రోజు సౌమ్యకు ఫోన్ చేసేవాడు. 2-3 రోజులకు ఒకసారి వీళ్ళింటికి వచ్చి
పిక్చర్కో హోటల్కో తీసుకువెళ్ళేవాడు. మీ ఊరు చాలా డ్రై, విజయవాడ ఒక్కింత పర్వాలేదు, ముఖ్యంగా బ్యారేజ్ అనేవాడు. విజయవాడ కూడా 2-3 సార్లు తీసుకుని వెళ్ళాడు. సుధకి తనని శ్రీరామ్ ద్వారకా తిరుమల తీసుకువెళ్ళడం గుర్తొచ్చింది. ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటారోనని ఎంత భయపడింది తను. కానీ సౌమ్యకి అలాంటి సమస్యలేమీ లేవు. ఓసారి మాణిక్యం పెళ్లి కాకుండా పిల్లని ఇలా బయటికి పంపడం భావ్యం కాదేమోనని భర్తతో అంటే పొరపాటును కూడా అతని ముందు అనొద్దు. వాళ్ళ ఫ్యామిలీకి చాలా మంచి పేరుంది, భయం లేదు, మన మాటలు వింటే వాళ్ళేమైనా అనుకోవచ్చని హెచ్చరించాడు. సుధకి సౌమ్యను చూస్తే ఒక్కింత జలసీ లాంటిది కలిగింది. ఇంచుమించు తన ఈడు పిల్లే, చిన్నప్పటి నుంచి రాణిలాగే పెరిగింది. పెళ్ళయ్యాక రాజభోగమే. అమెరికాలో వాళ్ళ సొంతింటి ఫోటోలు శరత్ చూపించాడు. ఎంతో నీట్గా సిస్టమేటిక్గా ఉన్నాయో గదులన్నీ. ముఖ్యంగా అతని బెడ్రూమ్, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ అందులోనే. వాళ్ళ బెడ్డే తమ డబుల్ కాట్స్కి 2 ఉంటుంది. ఆ అద్దాలు, కబోర్డ్స్ దేనికైనా పెట్టి పుట్టాలి. అతను కూడా సౌమ్య అంటే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాడు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, సందేహం లేదు. మొన్న రోజు అతను సౌమ్యకి శారీస్ కొని గిఫ్ట్ ఇచ్చాడు. ఆ కవర్ పట్టుకుని సౌమ్య కారు దిగి లోపలికి వస్తుంటే, నువ్వెందుకు మోయడం, డ్రైవర్ తెస్తాడులే అంటున్నాడు. అంత అపురూపంగా చూస్తున్నాడు. అదే తనైతే ఎక్కడికి ఎవరితో వెళ్ళినా లగేజ్ తనతోనే మోయిస్తారు. మామగారైతే మరీను. అందరూ కలిసి ఎక్కడికైనా వెళితే అత్తగారి చేతిలో బ్యాగ్ చూస్తే చాలు ఆయన భరించలేరు. మాణిక్యం, నువ్వు అసలే నీరసంగా ఉన్నావు, నీకు బీపీ, తల తిరుగుతుంది, బరువు మోయకు, ఎవరికైనా ఇవ్వు అంటారు. ఎవ్వరూ మాట్లాడరు, విననట్లే నటిస్తారు. అప్పటికే తాను లగేజీ మోస్తున్నా ఆవిడ చెయ్యి తన వైపే సాగుతుంది. సుధా స్వతహాగా ఎవ్వరి గురించి చెడ్డగా ఆలోచించాలని కానీ విమర్శించాలని కానీ అనుకోదు. కాకపోతే ఆ ఇంట్లోని ప్రతి ఒక్కరితో తనని తాను కంపేర్ చేసుకోవడం మూలంగా జలసీకి లోనవుతుంది. సౌమ్యని, కరుణని ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తారో తనని అలాగే చూడాలని కోరుకుంటుంది. కూతుళ్లతో వాళ్లకున్నది రక్త సంబంధం. దానికి తోడు కోడలంటే పరాయింటి నుండి వచ్చిన మనిషి, అలుసిస్తే నెత్తికెక్కుతుందన్న భావన జీర్ణించుకున్న మాణిక్యం దంపతులు కూతుర్ని, కోడల్ని ఒకేలాగా చూడలేరు. పైకి ఎన్ని మాటలు చెప్పినా ఆ తేడానే. శ్రీరామ్ ఎప్పుడూ అంటూ ఉంటాడు, మా చెల్లెలకు బంగారం కొంటే నీకు కొంటున్నారు, వాళ్ళకి 2,000 రూపాయలు చీర కొంటే నీకు 3,000 రూపాయలు చీర కొంటున్నారు. ఎంత అభిమానం లేకపోతే ఇలా చేస్తారు? లోకంలో ఏ అత్తమామలు కోడల్ని ఇలా బాగా చూసుకుంటారు అంటాడు. సుధ ఒప్పుకోదు. కానీ వాళ్ళకు జలుబు చేస్తే కంగారు పడి మంచం దిగనివ్వరు. నేను జ్వరంతో వేలబడినా పనులు తప్పకపోగా ఎలా ఉంది అని అడగరు అంటుంది. అదేం లేదు, సౌమ్య, కరుణ సుకుమారంగా పెరిగారు. వాళ్ళ బాడీ దేనికి తట్టుకోలేదు. కొంచెం ఎండలోకి వెళ్ళినా తలనొప్పి వచ్చేస్తుంది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు. ఆ మాట వినగానే ఉడుకుమొత్తనం వచ్చేస్తుంది. మేం మాత్రం సుకుమారంగా పెరక్క గాలికి ధూళికి పెరిగామా? మా బామ్మ అయితే నన్ను ఎండ పొడలో కూడా వెళ్ళనివ్వకుండా పెంచింది. సాగితే అందరం సుకుమారంగానే జరిపించుకుంటాం అనేది. ఎలా అయినా సంవత్సరం తిరగకుండానే నువ్వు చాలా మారిపోతున్నావు. ఈరోజు మా అమ్మ నాన్న నచ్చడం లేదు, రేపు నేను కూడా నచ్చను అంటూ కినుగ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. వెంటనే తను ఆదర్శ కోడల్లా ప్రవర్తించడం లేదన్న విషయం గుర్తొచ్చి అత్తామామలంటే తనకెంత భక్తో శ్రీరామ్కి తెలియజేయడానికి చాలా తంటాలు పడుతుంది. చివరికి శాంతిస్తాడు. మొదటి నుంచి మగవాడు ఎలా ఉండాలని సంఘం కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తాడు శ్రీరామ్. చిన్నతనంలో తల్లిదండ్రుల మాట జవదాటకుండా వారి కనుసన్నల్లో మెదిలాడు. పెద్దయ్యాక వాళ్ళు చెప్పించిన చదువే చదివి ఉద్యోగం తెచ్చుకుని వాళ్ళు చెప్పిన పిల్లనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళాన్ని ప్రేమిస్తూనే ఇటు తల్లిదండ్రుల దృష్టిలో పెళ్ళాం కొంగట్టుకు తిరిగే మొగుడులా కాక ఆమెను అదుపులో ఉంచిన మొగుడుగా పేరు తెచ్చుకున్నాడు. అతని మూలంగా తల్లిదండ్రులకు, చెల్లెళ్లకు, భార్యకి సమస్యలు లేవు. సంఘం దృష్టిలో అతను బుద్ధిమంతుడు. తండ్రి గీచిన గీత దాటడు. చెల్లెళ్లను ఆదరణగా చూస్తాడు. భార్యని తిట్టడు, కొట్టడు. ఒక మనిషిని మంచి మనిషిగా చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి అని చాలామంది అంటూ ఉంటారు. అయితే ఆ మంచితనమంతా ఎవరి కోసం? అతని సుఖం కోసం. మగవాడి సుఖం కోసం పితృస్వామ్య సమాజం పకడ్బందీగా రూపొందించిన వ్యూహం ఇది.
చిన్నతనం నుంచి పెళ్ళయ్యాక ఎలా ఉండాలో నూరిపోయడం అన్నది కేవలం ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకి జరుగుతోంది. పెళ్లి కాగానే వచ్చిన పెళ్ళాం నోరెత్తి ఇష్టాయిష్టాలు చెప్పే ప్రసక్తి లేకుండా అణిచివేయాలి. అంతెందుకు, నేను ఈ కూర తినను కాబట్టి ఈ కూర చెయ్యననో, లేదా నాకు ఈ కూర ఇష్టం కాబట్టి చేసుకుంటాననో అత్తింట్లో ఎంతమంది అనగలరు? నీ ఇష్టమేంటి, మాది పెత్తనం అని ఎవ్వరూ డైరెక్ట్గా అనకపోవచ్చు, ముఖ్యంగా మధ్యతరగతి ఇళ్లల్లో. కానీ వారి ముఖభావాలు, ఎత్తిపొడుపు మాటలు సొంత కోరికలను నశింపచేస్తాయి. ముందు కొడుకును కంట్రోల్ చేస్తే అతను పెళ్ళాన్ని కంట్రోల్ చేస్తాడు. ఆమె పిల్లల్ని కంట్రోల్ చేస్తుంది. ఆ పిల్లలు మళ్ళీ పెరిగి పెద్దయి ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. వృద్ధాప్యంలో అసలు సమస్య ప్రారంభమవుతుంది. అంతవరకు తమ డబ్బును చూసో లేదా తమలో ఉన్న కమాండింగ్ పవర్ను చూసో తామంటే భయభక్తులతో గడిపిన పిల్లలు పెద్దవాళ్ళని ముసలితనం వచ్చి వాళ్ళు తమ మీద ఆధారపడినప్పుడు నిర్లక్ష్యం చేస్తారు. ముసలి వాళ్ళయ్యాక తమనెవ్వరూ పట్టించుకోవడం లేదన్నది వాళ్ళ కంప్లైంట్. మనం మూసలో పోసి పెంచిన ప్రతిరూపాలే వాళ్ళు. వాళ్ళు చేసే ప్రతి పనిలో మన ముద్ర చాలా వరకు ఉంటుంది. అయితే ఇదంతా ఎవరికి వారు ప్రీ ప్లాన్డ్గా చేసే పనులు కావు. వాళ్ళకి తెలియకుండానే నాటకంలో పాత్ర మాదిరిగా ఈ ఎమోషన్స్ అన్నింటినీ యాంత్రికంగా అభినయిస్తూ ఉంటారు. ఎందుకంటే తరతరాల కుటుంబ నాటకంలో కొంచెం అటు ఇటు మార్పులుగా ఇదే కథ. కుటుంబ యజమాని తండ్రైనా కావచ్చు, కొడుకైనా కావచ్చు. అతని పెత్తనంలో కుటుంబ సభ్యులందరూ జీవించాలి. అత్త గయ్యాళైనా, కోడలు గయ్యాళైనా వీళ్ళకి వీళ్ళు సఫర్ అవడం తప్ప మగాళ్ళ పెత్తనానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. శ్రీరామ్ సంఘాల్లో మంచివాడిగా కీర్తింపబడుతున్నాడు. ఇంట్లో మిగతా వాళ్ళందరూ కుటుంబ విషయాలకు సంబంధించి సుఖంగానే ఉన్నారు. ఒకే ఒక మనిషి తాను స్వేచ్ఛగా సుఖంగా ఉన్నానని తనని తాను భ్రమింపచేసుకోవడానికి శతదా ప్రయత్నిస్తోంది. అలా ప్రయత్నించకపోతే మనసుకి ఎక్కడుంది సుఖం అని అడగొచ్చు. దాన్ని తట్టుకోలేక ఆ ప్రశ్నే తాను మిగతా వాళ్ళని వేయొచ్చు. అప్పటికేముంది, కుటుంబ కలహాలకి తాను కారణం కావచ్చు. తాను సర్దుకుపోతే అందరూ సుఖంగా ఉంటారు కదా అన్న త్యాగమయ్యి లక్షణాలతో సుధ తన ఆలోచనలను తొక్కి పెడుతోంది. నిజానికి శ్రీరామ్ అనుభవించే సుఖం మాత్రం ఏముంది? ఉదయాన్నే తల్లి చెప్పే బజారు పనులు చేసి ఆఫీస్కి వెళతాడు. తిరిగి వచ్చాక కూడా ఫైల్స్ చూసుకుంటూ ఉండిపోతాడు. తర్వాత తండ్రి చెప్పే వ్యాపారం పనుల మీద బయటికి వెళ్ళడమో, ఇంట్లో ఉండి లెక్కలు చూడటమో చేస్తాడు. అంతే తప్ప సినిమాకి, షికారుకి వెళదామనో, భార్యతో ఏకాంతంగా స్వేచ్ఛగా మాట్లాడాలని కానీ అతనికి ఉండదు. అయితే అతను తన పనులకే అలవాటు పడిపోయాడు. అవే అతనికి ఆనందాన్ని ఇస్తాయి. పైన చెప్పినవన్నీ విచ్చలవిడితనంగా కూడా గోచరిస్తాయి. అలాగని అతనికి భార్య అంటే ప్రేమ లేదని కాదు. ఆమె తాను చెప్పినట్టల్లా విని తన కనుసన్నల్లో మిగిలితే ప్రపంచంలో ఎవ్వరూ చూడనంత అపురూపంగా చూస్తాడామెను. వాళ్ళిద్దరికీ పెళ్ళై సంవత్సరం దాటింది. ఆమె తనకిష్టం లేని పని చేస్తే నువ్వు కొంచెం మారినట్లు అనిపిస్తుంది సుధా అంటాడు. అతను తన ఇష్టాన్ని మన్నించకపోతే మీరు ఇదివరకట్లా నన్ను ప్రేమించటం లేదండి అంటుంది ఆమె. ఎవరికి వాళ్ళకి వాళ్ళ వాదాలే కరెక్ట్ అనిపిస్తాయి. చిన్న చిన్న గొడవలు వచ్చినా సాధ్యమైనంత వరకు సొదే సర్దుకుపోతూ ఉంటుంది. కాదంటే మంచి కోడలు, మంచి పెళ్ళాం బిరుదులు తనకి దక్కవేమోనన్న భయం. ఇలా పైకి ఆదర్శ కుటుంబంలా కనిపించే ఆ కుటుంబంలో ఎవరి ప్రవర్తనలు సహజంగా లేకుండా అనుబంధాలు కూడా ఆజ్ఞలు, లొంగుబాట్లు, పెత్తనం, బానిసత్వం కింద అణగారిపోతున్నాయి. కానీ కరుణ ఒక్కతే జరుగుతున్నదేమిటో గ్రహించగలుగుతుంది. సాధారణంగా కుటుంబ నేపథ్యం, పరిసరాలను బట్టి పిల్లల వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుంటాయి. కానీ ఎలా అలవడిందో కానీ కరుణకి పుస్తకాలు చదవడం అలవాటైంది. క్లాస్ పుస్తకాలే కాదు, చేతికి ఏది దొరికితే అది చదివేది. దానితో సహజంగానే ఏది తప్పు, ఏది ఒప్పు అన్నది గ్రహించగల విచక్షణ అలవడుతోంది. ఈ ప్రపంచంలో ఎవరి వ్యక్తిత్వాలను వాళ్ళు బలంగా కాపాడుకుంటారు. తమ నమ్మకాలను, ఆచారాలను వదిలి ఎవ్వరూ అంత తొందరగా మారరు. కానీ పుస్తకాలు చదివి తాను చాలా మారానంటుంది కరుణ. నాకు ఒకప్పుడు విపరీతమైన గర్వం, అహంభావం ఉండేవి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల గారాబం వల్ల వచ్చిన లక్షణాలవి. అయితే అలా గారాబం చేసే తల్లిదండ్రులే వాళ్ళకిష్టం లేని పని ఎంత చిన్నదైనా చేయబోతుంటే నిర్దాక్షిణ్యంగా అణచివేసేవారు. ఈ వైరుధ్యం ఆమెలో ఆలోచనలను రేపింది.
ఇంకొకరు మన మీద అజమాయిషీ చేస్తూ మన ఆలోచనలను ఎందుకు కాలరాయాలి అన్న ప్రశ్న తలెత్తింది. జవాబు సాహిత్యంలో దొరికింది. దానికి తోడు లోకాన్ని పరిశీలించటం ప్రారంభించింది. 20 ఏళ్లకే ఆమె సొంత వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటోంది. ప్రదీప్ పరిచయం కూడా ఆమెను కొంత ప్రభావితం చేస్తోంది. ఇంచుమించు 2 నెలల నుంచి ప్రదీప్ దగ్గర నుండి ఎలాంటి సమాచారమూ లేదు కరుణకి. వదినని అడగాలంటే జంకుగా ఉంటుంది. అతని హెల్త్ ఎలా ఉందో, చేతికట్టు విప్పారో లేదో తెలియడం లేదు. ఆ రోజు సుధ ఫోన్లో ప్రదీప్తో మాట్లాడడం వింది. ఆ తర్వాత దగ్గరగా వెళ్ళి తలదించుకుని ఎలా ఉంది ప్రదీప్కి అడిగింది. సుధ పరిశీలనగా చూసి నవ్వేసింది. నేను అప్పుడేదో అన్నానని అదే మనసులో పెట్టేసుకున్నావా? అందుకనేనా నా దగ్గర ప్రదీప్ జపం చేయడం లేదు అంది. కరుణకు హుషారొచ్చేసింది. నిజంగా మీకు కోపం లేదు కదా? నేను అప్పటి నుంచి ఎంత బాధపడుతున్నానో తెలుసా? నా ఇష్టాన్ని చంపుకోలేను, మీరు వద్దన్న పని చెయ్యను లేను, ఎంత నలిగిపోయానో తెలుసా? పిచ్చి పిల్ల, ఇంత మెత్తని మనసు ఎలా వచ్చింది నీకు? బొగ్గగిల్లుతూ అడిగింది. అయితే నాది సాఫ్ట్ నేచరేనా? సంబరంగా అడిగింది. కాక పైకి ప్రౌడ్గా కనిపిస్తావంతే, కొబ్బరికాయ టైపు. అబ్బా, ఏం ఉపమానం చెప్పారో వదిన, పల్లెపొడు చనిపించారు అంది. మర్నాడు కరుణ పుట్టినరోజు. కాలేజీకి వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఉండగానే ఫ్రెండ్స్ బెలబెల్లాడుతూ వచ్చేసి విషెస్ చెప్పి రహస్యంగా ఆమె చెవిలో మ్యాట్నీ ప్రోగ్రాం ఊదేశారు. తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ రోజు స్కై కలర్ సిల్క్ చుడీదార్ వేసుకుంది. చేతులకి మెడకి గ్రాండ్గా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ చేసి ఉంది. ఓ చేతికి వాచి, ఇంకో చేతికి మ్యాచింగ్ దంతం గాజు, చెవులకు రింగులు, మెడలో సన్నటి చైన్ వేసుకుంది. కరుణ పొడవుగా ఉన్నా అప్పుడప్పుడు హై హీల్స్ వేసుకుంటూ ఉంటుంది. బ్లాక్ కలర్ పాయింటెడ్ హై హీల్స్ వేసుకుంది. భుజానికి మిక్కీ ఆకార బ్యాగ్ తగిలించుకుంది. అందరూ 2 రిక్షాల్లో సర్దుకుని కాలేజీకి బయలుదేరారు. రిక్షా దిగి డబ్బులిస్తూ ఉండగా, నువ్వు ఈరోజు సింపుల్గా ఉన్నా చాలా బాగున్నావు. దానికి నిదర్శనం ఏమిటంటే ఆ కారు దగ్గర నిల్చున్న హ్యాండ్సమ్ నీ వంక కన్నార్పకుండా చూస్తున్నాడు. స్నేహితురాలి మాటలకి నవ్వుకుంటూ తలెత్తి చూసి ఆశ్చర్యంతో తలమునకలయింది. అవతల రోడ్లో మారుతి కారును ఆనుకుని నిల్చుని తన వంకే కన్నార్పకుండా చూస్తున్న ప్రదీప్. నిజమేనా? ప్రదీపేనా? చెయ్యి గిల్లుకుంది. నొప్పి తెలిసింది. నిజంగా ప్రదీపే. పరిగెత్తుతున్నట్లే రోడ్డు క్రాస్ చేయబోయింది. లారీ రావడం చూసుకోలేదు. లారీ! కరుణ! ప్రదీప్ గట్టిగా కేక పెట్టాక తెలివిలోకి వచ్చి చెంగున వెనక్కి దూకి ఈసారి నిదానంగా 2 వైపులా చూసి క్రాస్ చేసింది. నేను కలగనడం లేదు కదా? దగ్గరగా వెళ్ళి అడిగింది. లారీ మీదకి వచ్చినప్పుడైనా కలో ఎలో తెలియలేదా? ఓ ఏమో. ఆ ఆనందంలో అలా చచ్చిపోయినా మంచిదే. మై గాడ్ కరుణ, మీరు ఈ టైప్లో కూడా మాట్లాడతారా? సరే పదండి, కారు డోర్ తీస్తూ అన్నాడు. ఎక్కడికి? కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది. నేను ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి. ఈ రోజంతా మీరు నా ఆధీనంలో ఉండాల్సిందే, లేకపోతే కిడ్నాప్ చేసేస్తా. ఏంటి, మా ప్రదీపేనా మీరు? ఎంతెంత మంచి ఆలోచనలు వస్తున్నాయంటే నమ్మశక్యంగా లేదు. కరుణాదేవి సంతోషమే మా సంతోషం. పదండి. మరి కాలేజీ? నేను కనిపించాక కూడా మీకు కాలేజీ గుర్తొస్తుందంటే శంకించాల్సిందే, గంభీర్యాన్ని నటిస్తూ అన్నాడు. అస్సలు గుర్తు రాదు. నేను ఇప్పుడే వస్తాను అని ఫ్రెండ్స్ దగ్గరకు పరుగు తీసింది. ఎవరే అతను? అందరూ కోరస్గా అడిగారు. మా బావ. సరే, మన ప్రోగ్రాం క్యాన్సిల్, నేను వెళ్ళిపోతున్నాను చెప్పి పరుగు తీయబోయింది. కానీ వాళ్ళు ఆమె చెయ్యి పట్టి బలవంతాన ఆపి, మోసం, దగ, అతను రాగానే మన ప్రోగ్రాం అంతా ఇలా నాశనం చేసేస్తావా? మిత్రద్రోహివి. ఉండు, అతన్నే అడిగేస్తాం. అందరూ ఆవేశపడ్డారు. వద్దని చేతులు జోడించి మరీ వేడుకుంటోంది కరుణ. ఈ తతంగమంతా అతను నవ్వుతూ చూస్తున్నాడు. వాళ్ళు ఎంతకీ వదలరు. కరుణ రాదు. చూసి చూసి అతనికి విసుగొచ్చి వాళ్ళ దగ్గరికి నడిచి, ఫ్రెండ్స్, ప్రతిరోజు కరుణ మీతోనే ఉంటుంది, ఈ ఒక్కరోజు నాకు వదిలేయండి, థ్యాంక్ యూ అంటూ వాళ్ళ సమాధానాన్ని ఆశించకుండా చెయ్యి పట్టుకుని కారు దగ్గరకు తీసుకొచ్చేశాడు. చేసేదేమీ లేక బిక్కమొహాలు పెట్టేశారు వాళ్ళు. కరుణ నవ్వుతూ చెయ్యి ఊపింది. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కరుణ పక్కన కూర్చుంది. కారు స్టార్ట్ చేస్తూ, మీకు ప్రాణాల మీద తీపి ఎక్కువ తక్కువ అడిగాడు. ఏం అర్థం కాక అడిగింది. ఈరోజు మీతో గడపాలని 2 నెలల నుంచి ప్లాన్ చేసుకున్నాను. చెయ్యి సెట్ అయ్యాక 10 రోజుల కింద డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్ కారు తీసుకుని వచ్చాను. డ్రైవింగ్లో తేడా వస్తే నాతో పాటే మీరు అన్నట్లుగా చెయ్యి పైకి లేపాడు. ఎస్,
మీతో పాటే నేను. ఇంకో అర్థంలో దృఢంగా అంది. అర్థమైనట్లుగా చిన్నగా నవ్వాడు. అతని ఆరోగ్యం గురించి, ఊళ్ళో సమస్యల గురించి అడిగింది. చెప్పాడతను. కాసేపు అయ్యాక కారు విజయవాడ వైపు వెళ్లడం గమనించి ఎక్కడికి అంది. ఎక్కడికో తీసుకువెళతానేమో అని భయంగా ఉందా? నాకు అలాంటి భయాలేమి లేవు. నాకు నా మీదే కాదు, ఎదుటివారి మీద నమ్మకం ఉంది. మాట్లాడలేదు అతను. కారు ఏసీ మూలంగా బయటి ఎండ ప్రభావం తెలియడం లేదు. బ్లాక్ గ్లాసెస్ మూలంగా ఎండ తీక్షణత కూడా కనిపించడం లేదు. అంతా ప్రశాంతంగా ఉంది. ఆ కారే చిన్న గూడులాగా, తామిద్దరూ జంట పక్షుల్లాగా. పెళ్ళయ్యాక ఇలాంటి ఇరుకు గది ఒకటి ప్రదీప్ని కట్టించమనాలి. కదిలినా మెదిలినా ఒకరినొకరు తాకుతూ, స్పర్శలో ఉత్తేజాన్ని పొందుతూ, ఆలోచనల్లో కారు ఆగడం. వెనక సీట్లోంచి ప్రదీప్ ఏదో తీయడం గమనించలేదు. కరుణ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఫ్లవర్ బొకే ఆమె చేతికిస్తూ చెప్పాడు. మీకెలా తెలుసు? బొకే అందుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది. ఆ మాత్రం తెలుసుకోలేనా? ఓ రియల్లీ, థ్యాంక్ యూ ఆనందంగా అంది. మీరు ఈరోజు చాలా బాగున్నారు. నగలు పట్టు చీరల్లో కన్నా ఇలా డ్రెస్లో క్యూట్గా ఉన్నారు. కాంప్లిమెంట్ పాస్ చేశాడు. అందంగా సిగ్గుపడింది. ఇలా నాతో రావడం ఇంట్లో తెలియదు కదా, గిల్టీగా ఉందా అడిగాడు. ఏమో, ప్రస్తుతం ఆనందం తప్ప ఏ ఫీలింగ్ లేదు. మీతో ఉన్న ప్రతి క్షణాన్ని ఆనందమయం చేసుకోవాలి. సరే, పిక్చర్కి వెళ్దాం. టైం చూసుకుంటూ అడిగాడు. ఆలోచిస్తూ ఉండిపోయింది. సినిమా ఇంట్రెస్టింగ్గా చూస్తారా, నాతో మాట్లాడతారా? ఆమె ప్రశ్నార్థకంగా చూడడం గమనించి, మరేం లేదు, సినిమా చూస్తాను అంటే రష్గా ఉన్న మంచి సినిమాకి వెళదాం. లేదు, నాతో మాట్లాడతాను అంటే ఫ్లాప్ మూవీకో ఓల్డ్ మూవీకో వెళదాం, ఖాళీగా ఉంటాయి అన్నాడు. మాటలకి పక్కపక్క నవ్వేసింది. చాలా నాలెడ్జ్ ఉందే. సరే, మీతో మాట్లాడటమే నాకు ఇష్టం అంది. కారు అలంకారం ముందాగింది. టికెట్స్ తెచ్చాడు. లోపలికి వెళ్ళారు. 100 రోజుల పండగ కోసం నడిపిస్తున్న సినిమా అది. 92వ రోజు. ఖాళీగా ఉంది. ఆ మూల ఈ మూల విసిరేసినట్లుగా జనం. చాటుమాటలకు వెళ్ళి ప్రేమించుకునే వాళ్ళ మీద నాకు ఇదివరకు సదభిప్రాయం ఉండేది కాదు. కానీ నేనిప్పుడు అదే పని చేస్తున్నాను, ప్రదీప్ అన్నాడు. ప్రేమించుకోవడం లేదులే, మనం ఫ్రెండ్స్ని కదా అల్లరిగా అంది. ఫ్రెండ్స్ అయితే అస్సలు ఇలా రాకూడదు. క్షణమాగి, సరే, వచ్చాక అస్సలు బాధపడకూడదు. ప్రతి క్షణం గుర్తుండేలా గడపాలి. మళ్ళీ ఎన్నాళ్ళకి నిన్ను చూస్తానో అంటూ తెలివి తెచ్చుకున్నట్లుగా మాటలాపేశాడు. ఈరోజు ప్రదీప్ మాటలకి కరుణ ఆశ్చర్యపోతోంది. మధ్య మధ్య నువ్వు అంటున్నాడు. టచ్చింగ్గా ఫీల్ అవుతూ మాట్లాడుతున్నాడు. తను పరిచయం కాకముందు అతనేమో నియమాలు పెట్టుకున్నాడు. ఇప్పుడేమో తన ప్రేమ అతన్ని కదుల్చుతున్నట్లుగా ఉంది. అందుకే మధ్య మధ్య బయటపడిపోతున్నాడు. ఆ విషయం గమనించగానే బాగా ఏడిపించాలని బుద్ధి పుట్టింది. పిక్చర్ మొదలైంది. మధ్య మధ్యలో అతనేమో మాట్లాడుతున్నాడు. మ్యూజిక్కి అతని మాటలు వినపడక ఏంటి అని అడుగుతుంటే దగ్గరికి జరిగి చెబుతున్నాడు. చెవి పక్కనే అతని మాటలు. అప్పుడప్పుడు తన భుజానికి తగులుతున్న అతని భుజం. ఇది తప్పే అయితే ఆ తప్పే మళ్ళీ మళ్ళీ చెయ్యాలనిపించేంత థ్రిల్లింగ్గా ఉంది కరుణకి. సడన్గా ఆమె ఎడం చేతిని తన చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూశాడు. నువ్వు ఈ చేతులతో కష్టమైన పనులు ఎప్పుడూ చేసి ఉండవు, అవునా అడిగాడు. కష్టమైన పనులంటే బట్టలు ఉతకడం, అంట్లు తోమడం. ఇంకా నయం, చిన్న గ్లాస్ కూడా అమ్మ కడగనివ్వదు. అందుకే చెయ్యి పువ్వులా సుకుమారంగా ఉంది. షేవ్ చేసిన గోళ్ళు, వాటికున్న నెయిల్ పాలిష్, ఉంగరం వేలికి సన్నని చుట్టు ఉంగరం చూస్తూ చేతిని బొగ్గ కానించుకుంటూ, కానీ కష్టంతో రాటు తేలిన చేతులు ఇంకా అందంగా ఉంటాయి. శ్రమైక్య జీవన సౌందర్యానికి. ఎంత సడన్గా టాపిక్ మొదలుపెట్టాడో అంతే సడన్గానూ ఆపేశాడు. పకపకా నవ్వేసింది. ఏవో భారీ డైలాగులు కొట్టాలనుకున్నారు. ఇంకా నయం, ఒక్క చేతులతోనే సరిపెట్టారు. చెయ్యొదిలేశాడు. అమ్మో, ఈ కాలంలో అమ్మాయిలు చాలా ఫాస్ట్. మేమే సిగ్గుపడాలి. తప్పేంటి, సిగ్గుపడండి. మీరు సిగ్గుపడుతూ ఉంటే చూసి ఆనందించాలని మాకు మాత్రం ఉండదా ఏంటి? సిగ్గుపడతాను. నేను సిగ్గుపడే పని మీరేమైనా చేయండి అయితే. అతని భావం అర్థమై అంటూ రాబోయింది. మధ్యలోనే తొక్కిపెట్టేసి, రేపో మాపో పెళ్లి కాబోయే అమ్మాయిని ఇలా అడగొచ్చా చిరుకోపంగా అంది. చాలా నేర్చుకోవాలి కదా, అందుకే అడుగుతున్నాను. ఆమె బొగ్గ పట్టుకుని సాగదీస్తూ అన్నాడు. మా ఆయన ఫారెన్లోనే ఉంటున్నాడు, తాను నేర్పుతాడులేండి అంది. షాక్ కొట్టినట్లుగా చూస్తూ ఉండిపోయాడు. చెయ్యి దానంతటదే యథాస్థానంలోకి వచ్చేసింది. మా బావగారు వాళ్ళ కజిన్, అతను అమెరికాలోనే ఉంటున్నాడు. నా ఫోటో చూసి ఇష్టపడ్డారంట.
మా సౌమ్య పట్టుదల, ఇద్దరం ఒకే దగ్గర ఉండొచ్చు కదా అని. అతని మొహం పాలిపోయింది. అంత ఏసీలోనూ మొహానికి పట్టిన చెమటని కర్చీఫ్తో తుడుచుకుంటున్నాడు. అది చూసి కరుణకు జాలనిపించింది. సరదాకంటున్నాను అని చెప్పేద్దామా అనిపించింది. కానీ ఇతని మూలంగా తను ఎన్నిసార్లు బాధపడలేదు, అదేంటో తెలియాలి కదా అని ఊరుకుంది. మీరు ఇష్టపడ్డారా అడిగాడు. వద్దనడానికి నాకు ఏ రీజన్ కనిపించలేదు. ఓ కంగ్రాట్స్ అన్నాడు. వ్యంగ్యంగా అన్నాడేమోనని మొహాన్ని పరిశీలించింది. మామూలుగానే ఉన్నట్టు అనిపించింది. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని మమ్మీ అంది. వదినకు కూడా తెలీదు. మీరు ఎవ్వరికీ చెప్పొద్దు అంది. తలూపాడు. అతనికి ఏదో అర్థమైందన్నట్లుగా. ఇక ఆ తర్వాత ఎంత మాట్లాడుతున్నా అలాగా అవునా అంటూ పొడి మాటలే తప్ప మరి నన్ను ప్రేమించానన్నావుగా అంటూ నిలదీసే టైపు మాటలే లేవు. హా బండరాయి గొణిగింది. ఏమైనా అడిగిందేమో అనుకుని ఏంటి అన్నాడు. ఏం లేదు, నా ఉడ్బి చాలా చార్మింగ్గా ఉంటాడు అంటున్నాను అంది. అలాగా, మీకెలా తెలుసు అనరే? ఎలా తెలుసు? ఫోటో చూశాను. ఓహో, మీలో అతను డల్ కాదంట, చాలా రొమాంటిక్ పర్సన్ అట. అయితే కష్టమేనే. ఏం శ్రీకృష్ణులా 16,000 మందిని తెస్తే నన్ను పెళ్లి చేసుకున్నాక ఇంకొకరి వైపు చూడనిస్తానా? అది నిజమే. ఏది నిజం? మీరు అంత అందంగానూ ఉంటారని దాని అర్థం. అదీగాక సూర్యకాంతం ఛాయాదేవుల అంశం మీలో ఉన్నట్లుగా ఉంది. నా అనుమానం అది. యా అంటూ అతని చేతి మీద గట్టిగా గిల్లింది. చూసారా, మీరు యాక్షన్లోకి రాకముందే నేను అసలు విషయం చెప్పేశాను. మీరు నాతో మాట్లాడొద్దు. చైర్లో అటువైపు ఒరికి కూర్చుంది. అమ్మయ్య, హ్యాపీ ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు. ఉడికిపోయింది. ఇంకొకరిని పెళ్లి చేసుకోబోయే దానిని అసలు మీరు రమ్మనగానే రావడమే తప్పు. నిజమే, మీరు ఇలా ఫీల్ అవుతారని తెలియక తీసుకొచ్చాను. మీ వుడ్బీకి తెలిస్తే ఏమనుకుంటారు? ఆయన ఎంత రొమాంటిక్ పర్సన్ అయినా కాబోయే పెళ్ళాం పెళ్లికి ముందు పరాయి మగాడితో సినిమా థియేటర్లో కాలక్షేపం చేసిందని తెలిస్తే ఎంత కష్టం. మెంగలేక కక్కలేక చూస్తోంది కరుణ. నిజమే, తనకు తెలిస్తే కష్టం అంటూనే యూ డెవిల్, నువ్వంటే నాకు ప్రేమ పోతోంది. గుండెల దగ్గర అతని షర్టు గుప్పెళ్లతో బిగించి ఊపేస్తూ ఏడ్చేసింది. అతని మనస్సు ఆర్ద్రమైపోయింది. ఆమె తలని భుజానికి అదుముకున్నాడు. నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదూ, సారీ. నాకేం వద్దు, అసలు ఈసారి నుంచి మీతో మాట్లాడను. పిచ్చిదానిలా నేనే ప్రేమ ప్రేమ అంటూ వెంటపడటమే కానీ ఒక్కరోజైనా మీరు నాకు ఆనందం కలిగేట్టు మాట్లాడలేదు వెక్కుతూ అంది. మాట్లాడాలనే ఉంటుంది కరుణ, కానీ మధ్యలో ఏదో సందేహం. నేను ఎంత నలిగిపోతున్నానో నీకు తెలీదు. ఇందాక ఒక్క నిమిషమే అయినా ఆశాభంగం అంటే ఎలా ఉంటుందో తెలిసింది. తట్టుకోలేకపోయాను. ఇదే నిజమైతే పిచ్చివాడినైపోతాను. కాసేపు ఆలోచిస్తున్నట్లుగా ఆగి, ఏమో ప్రస్తుత పరిస్థితిలో నా కుటుంబం కోసం, ఊరి కోసం మామూలుగా మారగలనేమో. ఇంకా డీప్గా వద్దు కరుణ. మనం అనుకున్నంత తేలిగ్గా జరగదు. నువ్వెంత సుకుమారంగా పెరిగావో నాకు తెలుసు. మీ పేరెంట్స్ మన పెళ్ళికి అస్సలు ఒప్పుకోరు. నా మీద ప్రేమతో మా వాళ్ళు కాదనకపోయినా ఇన్ని గొడవలతో పెళ్లి జరగడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మనం చాలా కష్టపడాల్సి రావచ్చు. నువ్వు తట్టుకోగలవా? మనం రెండింటికి సిద్ధపడే ఉందాం. నా వరకు నేను స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలను. నీ పరిస్థితి అది కాదు. నేను స్వేచ్ఛగా నిర్ణయించుకోగలను. కాదంటే వదిలి వచ్చేస్తాను. ఎక్కడికొస్తావు? మా అత్తగారి ఊరికి మెరుస్తున్న కళ్ళతో అంది. మా వాళ్ళు రానివ్వకపోతే మా ఆయన రానిస్తారుగా. పొలంలో మామిడి చెట్టు కింద కాపురం పెడతాం నవ్వేశాడు. అమ్మో, ఊహల్లో చాలా మేడలు కట్టేశావే. ప్రాక్టికల్గా ఆలోచించు బుజ్జి. అతను అలా ముద్దుగా పిలిచేసరికి మనసులో ఆనందం ఎగిసిపడింది. ఎప్పుడూ ఇలాగే పిలవండి అంది. ఎలాగా? తానేమన్నాడో మర్చిపోయి అడిగాడు. బుజ్జి అన్నారుగా, అలా పిలిస్తే బాగుంటుంది. సరే. అతని భుజం మీద నుంచే తెరవైపు కళ్ళు తిప్పి చూడసాగింది. ప్రదీప్ ఆమెను చూడసాగాడు. దగ్గర నుంచి చూస్తున్న కొద్దీ అతని మనసు చెలించిపోతోంది. తన మనసులోని ప్రేమనంతా ఆమె పైన చూపించాలన్న ఆరాటం. అంతలోనే సందేహం. ఇది ప్రేమేనా లేక ఆకర్షణ? ఒకవేళ ప్రేమే అయితే తనకి ఎలా తెలుస్తుంది? అంతేకాదు, తనకు సంబంధించని గతం కూడా తనని వెన్నాడుతోంది. తాను బీఎస్సీ ఫైనల్లో ఉండగా తన రూమ్మేటు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు క్లోజ్గా తిరిగారు. ఎంత చెప్పినా వినకుండా ఆ అమ్మాయికి ఇంకో సంబంధం సెటిల్ చేశారు. ఆ అమ్మాయి పారిపోతుందేమోనని ఇంట్లో తాళం వేశారు. తన ఫ్రెండ్ ఆ అమ్మాయితో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కుదరలేదు. చివరికి పెళ్లి రేపనగా ఇంకొకరిని చేసుకోలేక, ఇష్టపడిన వ్యక్తిని కలుసుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఇతను పిచ్చివాడైపోయాడు.
వారం రోజులయ్యాక చివరికో రోజు తెల్లారి తను లేచి చూసేసరికి సీలింగ్ ఫ్యాన్కి వేలాడుతున్న అతని శవం. జీవితంలో ఎప్పుడూ అంత షాక్కి గురవలేదు. ఆలోచిస్తే ఇద్దరు పిచ్చిగా ప్రవర్తించారని తెలుసు. జీవితంలో అన్ని ప్రేమ కథలు ఎంత విషాదాంతాలు కావని తెలిసి మనసును పట్టి పీడిస్తున్న అనుమానం, ఇదే బలహీనత. దీనికే మనిషి లొంగిపోతాడు. నిజంగా ఈ అమ్మాయి తనతో ఆప్యాయంగా మాట్లాడుతూ అభిమానంగా ఇంతలేసి కళ్ళతో చూస్తుంటే నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి సంకోచించే తాను నిజంగా మూర్ఖుడే. కానీ కరుణ వాళ్ళ అమ్మగారు గుర్తొస్తున్న కొద్దీ ఏమిటోగా ఉంది. తను కనిపిస్తే చాలు అనుమానంగా చూస్తూ ఆమెడ దూరంలో ఉంచటానికే ప్రయత్నిస్తుంది. అలాంటి ఆవిడ పెళ్లికి ఎలా ఒప్పుకుంటుంది? అతని మనసు ఆరాటంగా అశాంతిగా ఉంది. కరుణ, మీ అమ్మగారు మన పెళ్లికి ఆనందంగా ఒప్పుకోవాలంటే నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలంటే కోట్లు సంపాదించాలి. పోనీ నా కోసం డబ్బు సంపాదించడం మొదలు పెట్టండి. 2-3 ఏళ్లలో 2-3 కోట్లు సంపాదించలేరా? చిలిపిగా అంది. మాట్లాడలేకపోయాడు. ఎందుకొచ్చిన ఆలోచనలు చెప్పండి. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మన ఇష్టాలను మనం నెరవేర్చుకుందాం. ఇదేం తప్పు కాదే. మీరు నేను అన్నమాట మీదే నిలబడదాం. నాకు తెలుసు నేను మాట మీద నిలబడే మనిషినా కాదా అన్నది నీ అనుమానం. ఎంత చెప్పి మిమ్మల్ని నమ్మించగలను? మిమ్మల్ని నేను ప్రేమించాను అంటే కేవలం ఫిజిక్గానో మనసునో కాదు, మీ కుటుంబాన్ని, మీ ఊరిని, పరిసరాలని కూడా ప్రేమించాను. నేను ఆనందంగా ఉంటూ ఇతరుల ఆనందానికి కృషి చేస్తాను. నాకు సౌమ్యం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తన భర్త అందం, హోదా, వాళ్ళ డబ్బు ఇవే ఎక్కువ తనని ఆకర్షించాయి. భవిష్యత్తులో ఏం చేస్తావు అంటే తాను జాబ్లో జాయిన్ అయ్యి డాలర్లు సంపాదిస్తానంటోంది. అంత డబ్బు ఏం చేస్తావంటే నన్ను పిచ్చిదాల్లా చూసినట్లు చూసి డబ్బుంటేనే సంఘం మనల్ని గుర్తిస్తుంది, డబ్బుంటేనే ఏదైనా సాధించవచ్చు అంది. ఆ మాటలతో పూర్తిగా ఏకీభవించకపోయినా అందులో కొంత నిజముంది అనిపించింది. నాకు కొన్ని ఆశయాలున్నాయి. వాటిని నెరవేర్చుకోవాలంటే డబ్బు ఉండాలి. అయితే ఆ డబ్బు నేను సంపాదిస్తాను. విదేశాలకు వెళ్ళి కాదు, ఇక్కడే మా అత్తగారి ఊర్లోనే. చూస్తూ ఉండండి. ఆవేశంగా మధ్య మంత్రస్థాయిలో ఇలా రకరకాలుగా హావభావాలు మారుస్తూ మాట్లాడుతున్న కరుణని ముగ్ధుడై చూస్తూ ఉండిపోయాడు. పిక్చర్ నుంచి హోటల్కి వెళ్ళి లంచ్ చేశారు. కాలేజీ వదిలే టైంకి సెంటర్లో దింపేశాడు. సౌమ్య పెళ్లి రోజు దగ్గర పడింది. దగ్గర చుట్టాలందరికీ మాణిక్యం, పద్మనాభరావు కొత్తగా కొన్న కారులో పిలుపులకు వెళ్ళారు. కొంచెం దూరం వాళ్ళకి, ఫ్రెండ్స్కి శ్రీరామ్, సుధా వెళ్ళి కార్డ్స్ ఇస్తున్నారు. సౌమ్యకి నగలు, పట్టుచీరలు కొన్నారు. వాళ్ళు కట్నం అడక్కపోయినా 10 లక్షలు క్యాష్ ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. శ్రీరామ్ కొంత లోనుకి అప్లై చేశాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఆ తర్వాత ఓ రోజు పద్మనాభరావు సుధ దగ్గర సంతకాలు తీసుకున్నాడు. అప్పుడప్పుడు తన పేరు మీద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పనుల కోసం అతను అలా సంతకాలు తీసుకోవడం అలవాటేనని పట్టించుకోలేదామె. ఆ తర్వాత శ్రీరామ్ చావు కబురు చల్లగా చెప్పాడు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ అమ్మేసి వచ్చిన 8 లక్షలు, శ్రీరామ్ పెట్టిన లోను అంతా కలిపి సౌమ్య కట్నంగా ఇస్తున్నారని. ఈ మాట చెబుతున్నప్పుడు అతని కంఠంలో అవ్యక్తంగా బాధ. సుధకి చిరాకెత్తుకొచ్చింది. అది అమ్మితే తప్ప సౌమ్య కట్నం ఇవ్వలేరా? మొదటిసారి దురుసుగా అడిగింది. నాన్నగారికి డబ్బు ఇబ్బందిగా ఉన్నట్లుగా ఉంది. అయితే మాత్రం అత్తయ్య గారి పేరున ఎన్ని ఎకరాలు లేవు, ఎన్ని షాపులు లేవు, ఇదే అమ్మాలా? అయినా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చాలా ఉందని మీరు ఇదివరకు అన్నారే. ఏంటి అన్ని ఆరాలు అడుగుతున్నావు? ఈ మధ్య కారు కొన్నారా? పెళ్లి గ్రాండ్గా చేయమని అడిగారు. 3-4 లక్షలు అవుతుంది. అంత తోగలేనప్పుడు సరిపోయిన సంబంధమే చేసుకోవాలి. నోర్మొయ్, నువ్వు తెచ్చిన బోడి కట్నం తప్ప వాళ్ళకి గతి లేదన్నట్లుగా మాట్లాడుతున్నావు. అంతా మనదే అని వాళ్ళు అనుకోబట్టి తీసుకున్నారు. నువ్విలా ఆలోచిస్తావని తెలిస్తే వాళ్ళు అసలు పైసా కూడా అంటుకోరు. అయినా మనకేం తక్కువైంది? నేనొక్కడనే కొడుకుని, ఆస్తిపాస్తులన్నీ మనవి కావా? ఇదంతా మనకు కాక ఎవరికిస్తారు? ఎప్పుడో ఆస్తి ఇస్తారని పుట్టింటాళ్ళు ఇచ్చింది పైసా లేకుండా ఖాళీ చేసుకోవాలా? నాన్న నాకు అంత కట్నం ఇచ్చినా ఇటుకి నాకు పైసా వాడుకునే స్వేచ్ఛ లేదు. ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు పాలేరు బొడ్డోడికి చేతిలో 10 రూపాయలు పెట్టడానికి కూడా నా చేతిలో పైసా ఉండదు. పేరుకి ధనవంతులింటి కోడలే. అయితే మీ వాళ్ళిచ్చినదంతా నువ్వే స్వేచ్ఛగా వాడుకో, మాకు పైసా అక్కర్లేదు. నాన్నగారితో చెబుతాను. ఆ డబ్బు అంటుకోవద్దని విసురుగా లేచాడు. సుధగుండెల్లో రాయి పడ్డట్టుగా అయింది. నిజంగా ఈయన అన్నంత పని చేస్తే ఇంకేమైనా ఉందా? భర్త కదా అని చనువుగా మనసులో ఉన్న మాట చెప్పింది. నిజానికి తన భర్తగా కన్నా ముందు ఆయన అత్తమామల కొడుకన్న విషయం మర్చిపోయింది. ఏమండి, ప్లీజ్ నా మాట ఓసారి వినండి.
గుమ్మం దాటి విసురుగా వెళుతున్న శ్రీరామ్ చెయ్యి పట్టుకొని అంది. ఇంకా అనాల్సినవి ఉన్నాయా? నా ఉద్దేశం అది కాదు. నేను తప్పు మాట్లాడుండొచ్చు, ఏమీ అనుకోకండి. మనసు ఎదురు తిరుగుతున్నా తప్పు ఒప్పుకుంది. ఎందుకంటే ఎన్నోసార్లు తల్లి బామ్మ మగాడి కోపం వచ్చినప్పుడు ఆడకి తగ్గి ఉండాలి అని నూరిపోశారు. అతను ఆగి మొహం తిప్పుకొని నిలబడ్డాడు. నాకు ఇంట్లో అన్నీ అమరుస్తున్నారు, చీరలు, నగలు, తిండి. ఇంకా ఏం లోటు? కారు కూడా కొన్నారు. దర్జాగా కారులో కూడా తిరగొచ్చు. అప్పుడప్పుడు మతి చెల్లించే మాటలు మాట్లాడుతూ ఉంటాను. ఆమె మాటల్లో ఎంత నిజముందో పరిశీలించడానికి ఓరగా తల తిప్పి చూశాడు. ఆమె మొహం అమాయకంగా ఉంది. అతని మనసు శాంతించింది. తలుపు దగ్గరగా వేసి ఆమెను హృదయానికి హత్తుకున్నాడు. ఒక్కోసారి చాలా బాధ పెట్టే మాటలు అంటావు సుధా. అలాంటప్పుడు నేనెంతగా ప్రేమించే నా భార్యేనా అనిపిస్తుంది. దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు. అమ్మా నాన్నలకు తెలిస్తే చాలా బాధపడతారు. నువ్వంటే వాళ్ళకి చాలా అభిమానం. దాన్ని నిలుపుకునేలా ప్రయత్నించు సుధా. అలాగే అన్నట్లుగా తలూపింది. ఎప్పుడూ తన చేతిలో 100 రూపాయలు లేకపోయినా తండ్రి ఇచ్చిన కట్నం తన పేరు మీద ఉందన్న ధీమా ఉండేది. ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఏమీ లేని బెకార్లా ఫీల్ అవుతోంది. తన భర్త మామగారుల సంపాదన తనది కాకపోతుందా? మనసును జోకొడుతూ అంది. కానీ ఆ మనసు కొంటెగా నీ ఖర్చులకు ఓ 10,000 అడిగి చూడు అని ప్రశ్నిస్తోంది. ఆ రోజు మధ్యాహ్నం సౌమ్యకి ఇవ్వాల్సిన బంగారం గురించి చర్చ జరుగుతోంది. నాకు అసలు బంగారం వద్దు, వేసుకోవాలనిపించదు. అంతా అక్కకే ఇచ్చేయండి అంది కరుణ. చూశావా తనదెంత గొప్ప మనసో అన్నట్లుగా సుధవంక చూశాడు శ్రీరామ్. కుచించుకుపోయిందామె. నువ్వు మీ అక్కంటే అభిమానంతో అన్నా నీ పెళ్లికి ఇవ్వాల్సిన బాధ్యత మాకు తప్పదు కదా మాణిక్యం అంది. ఏ నగలు ఇవ్వబోయినా నాకు నచ్చడం లేదు అని సౌమ్య గునుస్తోంది. సరే, ఇనపెట్లో బంగారం అంతా దాని ముందు పెట్టండి, ఏది నచ్చితే అది తీసుకుంటుంది పద్మనాభరావు అన్నాడు. మాణిక్యం, సుధా, సౌమ్య, కరుణల బంగారం అంతా కలిసి 400 కాసుల వరకు ఉంటుంది. బంగారం అంతా ఒక్కచోట చూడగానే అందరి కళ్ళు జిగేలుమంటున్నాయి. సౌమ్య తనకు కావలసినవి ఎంచుకుంటోంది. ఆమె దృష్టి మువ్వల వడ్డాణం మీద పడగానే సుధకి పై ప్రాణాలు పైనే పోయాయి. వదిన వడ్డాణం బాగుంది గారంగా అంది. మాణిక్యం తీసుకో అనబోయి ఆ మాట తననడం కన్నా కోడలే అంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆమె వంక చూడసాగింది. సుధకి ఏడుపు వస్తున్నట్లుగా ఉంది. బామ్మ తనకు వడ్డాణం ఇచ్చినప్పటి సన్నివేశం గుర్తొచ్చింది. ఎంత ప్రేమగా తన కోసం దాచిచ్చింది. బామ్మ గుర్తుగా దాన్ని తన దగ్గరే ఉంచి తన కూతురికో మనవరాలికో ఇవ్వాలని ఎన్ని కలలు కంది. ఇప్పుడు ఇలా సౌమ్యపరం చెయ్యాలంటే మనసు రావడం లేదు. ఎంతసేపటికి సుధ తీసుకోమని అనకపోవడం అవమానంగా తోచి శ్రీరామ్ మిర్రి చూడసాగాడు. మాణిక్యం మొహం మార్చుకుంది. ఇది వదినకు వాళ్ళు పుట్టింటాళ్ళు ఇచ్చారు, ఇది వద్దులే అంది. ఈ చేత చాలా బాగుంది, ఇలాంటివి ఇప్పుడు చెయ్యరు కూడా, కాదంటే ఏడ్చేసేలా ఉందా స్వరం. సుధా, సౌమ్య ఏదో అంటోంది అన్నాడు శ్రీరామ్ ఈ లోకంలోకి రమ్మన్నట్లుగా. ఒక్కెంత కఠినంగా ఉంది అతని స్వరం. చటుక్కున తెప్పరిల్లి, అదేమన్న మాటలండి, తనకు నచ్చితే తీసుకొనివ్వండి, వద్దనటం దేనికి అనలేక అంది. సౌమ్య మొహం విప్పారింది. వెంటనే తన బాక్సులో వేసుకుంది. శ్రీరామ్ మెచ్చుకోలుగా చూశాడు. 2 నిమిషాలు ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉండి వెంటనే తన గదిలోకి వెళ్ళి మంచానికి అడ్డం పడి తనివితీరా ఏడ్చేయసాగింది. ఏనాడు అంతగా ఏడ్చి ఎరగదు. శ్రీరామ్ వచ్చినట్లుగా శబ్దమైంది. అయినా లేవాలని గాని తన ఏడుపును దాచుకోవాలని గాని ప్రయత్నించలేదు. శ్రీరామ్కి మళ్ళీ మనసులో కోపం రగులుకుంటోంది. తామేదో కష్టాల పాలు చేస్తున్నట్లుగా ఏడుపు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అసహనంగా గది మధ్య నిలబడి క్రాఫ్లోకి పోనిచ్చి జుట్టు గట్టిగా పట్టుకున్నాడు. అతనికి పిచ్చెక్కిపోతోంది. తెల్లగా ఉండే మొహం క్రమంగా పెరుగుతున్న ఆవేశానికి చిహ్నంగా ఎర్రబారుతోంది. నొసలు ముడిపడ్డాయి, పెదవుల బిగింపు. ఆ క్షణమో ఈ క్షణమో వచ్చే తోటాల్లాంటి మాటల ఉధృతిని తెలియచేస్తోంది. సొద వెక్కిళ్ళి పడుతూ సన్నగా ఏడుస్తోంది. ఆ శబ్దం బయటికి వినపడుతుందేమోననే భయంతో తలుపు వేశాడు. కాసేపు చూసి, ఇంక ఆపుతావా లేదా గట్టిగా అరిచాడు. ఉలిక్కిపడినట్లు శరీరంలో చిన్న కదలిక. మరుక్షణం ఏడుపు మరింత ఎక్కువైందే తప్ప ఆగలేదు. దగ్గరగా వెళ్ళి రఫ్గా జబ్బ పట్టుకుని కూర్చోబెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? గట్టిగా భుజాలు పట్టుకుని ఊపాడు. తుఫాను తాకిడికి ఊగే లతలా అల్లాడిపోయింది. అతని రఫ్నెస్కి మరింత ఏడుపు వచ్చింది. ఇక కొట్టడం ఒక్కటే తక్కువ, అది చెయ్యండి ఏడుస్తూనే అంది. ఛీ! విసిరి కొట్టి లేచాడు. మంచం మీద వెల్లికిలా పడింది. పక్కకి తిరిగి దిండులో మొహం దాచుకుంది. నేను నిన్ను ఏ ఉద్దేశంతో చేసుకున్నానో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. చూడగానే వినయంగా కనిపించేసరికి కుటుంబ పరువును కాపాడే మనిషివి అనుకున్నాను.
ఎన్ని లక్షలు ఇస్తామని ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా ఏరి కోరి పల్లెటూళ్ళలో పెరిగిన నిన్ను చేసుకున్నాను. చాలా బుద్ధి తక్కువ పని చేశానేమోనని ఇప్పుడు అనిపిస్తోంది. ఏడుపంతా మర్చిపోయినట్లు చటుక్కున లేచి కూర్చుని కళ్ళు పెద్దవి చేసి చూడసాగింది. ఏడుపుకి చెరిగిన సగం బొట్టు, రేగిన జుట్టు తమాషాగా ఉంది. నిజంగా అలా అనిపిస్తోందా మీకు? నమ్మలేనట్లుగా అడిగింది. ఆమె హర్ట్ అయినట్లుంది. అన్న మాటను ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియక తడబడ్డాడు. నిజంగా నన్ను పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నారా? లేదు, కానీ నీ ప్రవర్తన నన్ను రెచ్చగొడుతోంది. ఈ పరిస్థితులు ఇలా కంటిన్యూ అయితే మన మధ్య అసలు ప్రేమ మిగలదేమోనని భయంగా ఉంది, ఆవేదనగా అన్నాడు. మంచం మీద నుంచి ఒక్క దూకు దూకి బల్లిలా అతన్ని ఖర్చుకుపోయింది. వద్దు, మీరలా అనొద్దు. ఆడదాన్ని కదా, నగల వ్యామోహం, అందుకే ఏడ్చాను. సౌమ్యకి ఇవ్వకూడదని కాదు. నీకు అంత ఇష్టమైతే చేయించడానికి నేలేనా? ఈసారి బోనస్ రాగానే నీకు అలాంటిదే చేయిస్తాను. మరి మీరు చేయించిన దానికి బామ్మ చూపిన అభిమానం మెరుగులద్ది ఉంటాయా? ఆరాటంగా అనుకుంది. అంతలోనే తన మీద తనకే అసహ్యం వేసింది. పైకి ఒకటంటోంది, మనసులో మరోలా ఆలోచిస్తోంది. పైకి మాట్లాడేదే తప్పు, తన మనసులోదే కరెక్ట్ అనిపిస్తోంది. మరైతే కరెక్ట్ అనుకున్నది ఎందుకు ఆచరించదు? ఆచరిస్తే గొడవలవుతాయి, ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. కానీ తనకు తెలిసినంత వరకు ఎవ్వరూ ఇలా బాధపడటం లేదు. ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. మనస్సాక్షి ప్రకారం నడుచుకోవడమూ తప్పేనా? అసలు కోడలు, భార్య అనగానే జలపాతం కూడా కుచించుకుపోయి నేల మీద మెల్లగా నడిచేయకుండా పారుతుందేమో, అలాంటిది తానో లెక్క. సుధా, సౌమ్య పెళ్లి ప్రశాంతంగా జరగని తరువాత నీకు ఏం కావాలన్నా నేను కొనిస్తాను. అలాంటప్పుడు డబ్బు విషయంలో నువ్వు బాధపడటం అనవసరం. అయినా ఆ బాధ్యత నీది కాదు. కష్టమో నష్టమో చూసుకోవడానికి నేనున్నాను కదా. లేకపోతే బాగా డబ్బు సంపాదించి నీ పేరున పెట్టే శ్రీరామ్ నీకు కావాలా? నిష్ఠూరంగా అన్నాడు. వద్దు వద్దు. అతని పెదవులను వేళ్లతో సున్నితంగా మూసి, ఇక నేనేమీ పట్టించుకోను, నన్ను ప్రేమగా చూడండి, ఇందాకట్లా విసిరి కొట్టొద్దు. మెడ కూడా వెణికింది అంటూ ఇబ్బందిగా తల తిప్పి చూపించేసరికి నవ్వు, బాధ రెండూ కలిగాయి. సారీ బాలరూప సుధా, అమృతాంజన్ రాస్తానే అంటూ ప్రేమగా మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. అడుగడుగున అట్టహాసాలు, ఆర్భాటాలతో సౌమ్య, శరత్చంద్రల పెళ్లి సిఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో జరిగింది. ఇరువైపులా 3000 మంది హాజరయ్యారు. అందరూ సౌమ్య అదృష్టాన్ని పొగిడేవారే. దాంతో ఆమె ఆనందానికి అంతే లేదు. పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ విజయవాడ స్టార్ హోటల్లో బుక్ చేసుకున్నారు. వాళ్ళవన్నీ ఆధునిక పద్ధతులని మాణిక్యం దంపతులు నోరు మెదపలేదు. తమ శోభనానికి ముందు జరిగిన రగడ సుధకి గుర్తొచ్చింది. ఇప్పుడు అల్లుడు, కూతురు ఏ మాట అంటే అదే. ఆచారాలకి, చేదస్తాలకి తావులేదు. సౌమ్య ఇంకో 2 నెలల్లో ఫారిన్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలీదు. ప్రెగ్నెన్సీ వచ్చినా అక్కడే డెలివరీ అవుతుంది తప్ప రావడానికి వీలు పడదు. మాణిక్యం కూతురు అదృష్టానికి మురిసిపోతూనే కన్న పేగు బంధంతో బెంగగా ఫీల్ అవుతోంది. అందరం కలిసి తిరుపతి వెళదాం. శరత్ గారు కూడా ఎప్పుడూ చూసి ఉండరు. శ్రీరామ్ చేసిన సజెషన్ అందరికీ నచ్చింది. తిరుమలలో గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నారు. తిరిగి వచ్చిన మర్నాడు ముగ్గురు దంపతులు సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అనుకున్నారు. అనుకున్న రోజున విజయవాడలో కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కారు. సంజీవరావు స్టేషన్కి వచ్చాడు. తమ టూర్ వివరాలన్నీ వియ్యంకుడికి వివరించాడు పద్మనాభరావు. ట్రైన్లో అందరూ హుషారుగా సందడిగా గడిపారు. శరత్ పట్టుబట్టి సుధకి కార్డ్స్ ఆడటం నేర్పించాడు. మామగారు ఏమనుకుంటారోనని బెరుకుగానే నేర్చుకుంది. ప్రతి విషయానికి సుధ జంకుతూ ఉండటం చూసి, మీరు చాలా భయస్థులు అనుకుంటానే, మా సౌమ్యం చూడండి, అందరినీ భయపెడుతుంది కానీ తాను భయపడదు అన్నాడు. శరత్ నిన్ను అంటూ అతనితో పోట్లాటకు దిగింది సౌమ్య. అతనన్న మాటలు ఆమెలో మళ్ళీ కల్లోలాన్ని రేపాయి. తమ ఊరిలో చిన్నప్పటి నుండి అందరూ తనని ధైర్యస్తురాలనేవారు. సుధను తీసుకువెళ్ళి ఆఫ్రికాలో వదిలేసినా చిరుతనెక్కి సవారీ చేసుకుంటూ వచ్చేస్తుంది అనేవారు. నిజంగానే అంత ధైర్యంగానూ ఉండేది. ఎవ్వరికీ భయపడేది కాదు. తమ ఊళ్ళో ఓసారి కలెక్టర్ మీటింగ్ పెట్టి ఊరి సమస్యల గురించి చెప్పమంటే ఎవ్వరూ మాట్లాడలేదు. తానే ధైర్యంగా మైక్ ముందుకు వెళ్ళి మరి లైబ్రరీ గురించి, మహిళా మండలి గురించి మాట్లాడింది. అందరూ చప్పట్లు కొట్టి మరీ అభినందించారు. కానీ పెళ్ళయ్యాకే ఇలా తయారైంది. ఎక్కడో ఏదో తేడా ఉంది. ఎంత ఆలోచించినా తెలియడం లేదు. అయితే నిజానికి అది ఆమెకు తెలియనిది కాదు, రోజు అనుభవించేదే. కానీ విశ్లేషించుకోలేకపోతోంది.
పెళ్ళయ్యాక ఆడవాళ్ళకి ధైర్యం అనే గుణం ఉండకూడదు. అలా అని డైరెక్ట్గా ఆ మాట ఎవ్వరూ చెప్పరు. ధైర్యంగా ఉన్న అమ్మాయి ఎవరి పెత్తనం కింద ఉండదు. తనని ఎవరేమన్నా భరించదు. అలా ఉంటే అమ్మాయి జీవితాంతం తమకి ఎలా సేవలు చేస్తుంది? అందుకే ఆమెకి ధైర్యం ఉండకూడదు. నువ్వు పిరికిగా ఉండు అని చెబితే తమ గొప్పతనానికి మచ్చ కదా. అందుకే భార్య అయినా కోడలైనా నెమ్మదిగా వినయంగా ఉండాలి, మెల్లగా మాట్లాడాలి, ఓర్పుతో సహనంతో మెలగాలి, బుద్ధికగా అణకువగా ఉండాలి, దబదబా అడుగులేస్తూ నడవకుండా చీమ నలగకుండా నడవాలి, సూటిగా తలెత్తి చూస్తూ కానీ చేతులూపుతూ కానీ ఫీలింగ్స్ వ్యక్తపరచకూడదు. ఈ గుణాలన్నీ ఉంటేనే మంచివాళ్ళన్న బిరుదు ఆడవాళ్లకు వస్తుంది. వీటికి ధైర్యానికి చుక్కెదురు. చాలామంది ఆడవాళ్లు తమ సుఖం కన్నా తమకొచ్చే మంచి పేరు కోసమే ఆరాటపడతారు. ఆ ఆరాటంలో నలిగిపోతూ కృత్రిమ లక్షణాలలో ఎమడలేక నానా కష్టాలు పడుతూ ఉంటారు. సింపతి కోసం ప్రయత్నిస్తూ సహజమైన ఆనందానికి దూరమవుతూ ఉంటారు. అసలైనదేదో కోల్పోతున్నామన్న భావం రాగానే అశాంతి మొదలవుతుంది. ఇది రకరకాలుగా బయటపడుతుంది. మేమేం కష్టాలు పెడుతున్నామని ఈ అమ్మాయి ఎలా ఉందని మిగతా వాళ్ళు అనుకుంటే, అందరి కోసం తానెంత కష్టపడుతూ తన బాధని తనలో దాచుకుంటున్నానని ఆమె అనుకుంటుంది. నిరంతరం ఇలా ఈ ఆలోచనల మధ్య అందరూ నలిగిపోతూ ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తలు, అత్తాకోడళ్ళు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.